శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భవనారాయణ స్వామి వారి ఆలయంలో మాఘ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని 4వ ఆదివారం తిరునాళ్ల కార్యక్రమం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భవనారాయణ స్వామి వారి ఆలయంలో మాఘ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 4వ ఆదివారం స్వామివారి జన్మదినం సందర్భంగా తిరునాళ్లు కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సోదరుడు ప్రముఖ సినీ దర్శకుడు కురసాల కళ్యాణకృష్ణ విచ్చేశారు. ఆలయానికి విచ్చేసిన కళ్యాణకృష్ణకు ఆలయ కమిటీ, ఆలయ అధికారులు, వైసీపీ నాయకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో కళ్యాణకృష్ణ స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణకృష్ణ మాట్లాడుతూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు శ్రీ భవనారాయణ స్వామిని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు కిరణ్ ఆచార్యులు శాస్త్రోక్తంగా జరిపించారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో ఆవు పిడికలతో అగ్నిహోత్రం సిద్ధం చేసి ఆవు పాలు, క్షీరాన్నం తయారు చేసి వివిధ రకాల పండ్లతో స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పుల్లా నారాయణరావు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భీమశంకరం, ధర్మకర్తల మండలి సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు కిరణ్ ఆచార్యులు మాట్లాడుతూ సర్పవరంలో గల శ్రీ భవనారాయణ స్వామి వారిని దర్శించుకుంటే 108 నారాయణ క్షేత్రాలు దర్శించుకున్న పుణ్యఫలం లభిస్తుందని అన్నారు. తిరునాళ్లను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన భారీ ప్రసాద వితరణను ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ రావు, వైసీపీ నాయకులు పుల్లా చందు, పుల్లా కోటేశ్వరరావు, ఎంపీటీసీలు గుత్తల శ్రీనివాసరావు, సారా రాజేష్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. త్రికరణశుద్ధిగా స్వామివారి నామజపం చేసి స్వామివారిని వేడుకుంటే మన భావ సంకల్పాన్ని నెరవేరుస్తారు భావనారాయణ స్వామి అని ఈ క్షేత్ర మహత్యం. లక్ష్మీ సమేతగా కాకుండా విశేషంగా గరుడ వాహనం మీద కూర్చుని స్వామివారు వేయించేసి ఉన్నారు. అందువల్ల ఉత్సవం నిర్వహించాలంటే లక్ష్మీదేవి ఉండాలి కనుక లక్ష్మీదేవి కోసం రాజ్యలక్ష్మి అమ్మవారిని ధ్యానం చేసి రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారిని నారద మహామని ప్రతిష్ఠించారు. ఇది రెండవది. రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి. మొట్టమొదటిది స్వయంభూ శ్రీ పాతాళ భావనారాయణ స్వామి. ఆ తర్వాత ఈ క్షేత్రం వెలిసిన తర్వాత అనంతుడనే ఒక సర్పం వచ్చి ఈ భావనారాయణ స్వామి వారిని శరణు వేడుకుంటే భావనారాయణ స్వామి వారు ఆ అనంతుడనే సర్పానికి వరమిస్తారు. ఈ క్షేత్రంలో పుట్టాక మొట్టమొదటిసారిగా అనంతుడనే సర్పానికి వరం ఇచ్చారు. సర్పం వరం పొందిన ప్రదేశం ఇది సర్పవరంగా ఖ్యాతి చెందింది. అందువల్ల అనంతుల వారు కూడా ఇక్కడ భావనారాయణ స్వామి వారిని ప్రతిష్ఠ కావించి పూజలు నిర్వహించారు. ఇలా అనేక మంది దేవతలు ఆలయానికి వచ్చి స్వామివారిని సేవించుకుని వెళ్లారు. అలాగే ఇదంతా కూడా జరిగింది మాఘమాసంలో భానువారం నాడు. అందువల్ల మాఘ ఆదివారం నాడు క్షేత్రంలో స్వామివారికి విశేషమైన పర్వదినం. ఈ క్షేత్రానికి స్వామికి ఇష్టమైన ప్రీతైన రోజు. అనేక వేల మంది వచ్చి ప్రతి ఆదివారం కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటారు. దేవతలు కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అందువలన భక్తులు మాఘమాసంలో ఆదివారం ఎవరైతే ఈ క్షేత్రంలో అడుగుపెట్టారో వారందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని చెప్పేసి ఈ క్షేత్ర మహాత్యం తెలియపరుస్తోంది. 12 ప్రదక్షిణాలు చేసి గోధుమలు పటిక బలం స్వామి సమర్పించుకుంటే భక్తులందరికీ కూడా శుభాలు జరుగుతాయని చెప్పి క్షేత్ర మహాత్యం తెలియపరుస్తోంది. జై శ్రీ భావనారాయణ.